సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఉదయం 7 గంటల నుంచి తొలి దశ పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ఇది కొనసాగనుంది. తొలి దశ పోలింగ్లో జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కిం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక మార్చి 16న ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు 7 దశల్లో పోలింగ్ జరగబోతోంది. అందులో భాగంగా మొదటి విడత పోలింగ్ ఇవాళ కొనసాగుతోంది. తొలి దశ పోలింగ్లో మొత్తం 8 మంది మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, డిబ్రూగఢ్ స్థానం నుంచి సర్బానంద సోనోవాల్, అర్జున్ మేఘవాల్, ఎల్ మురుగన్ కూడా ఈరోజు పోటీ చేస్తున్న వారిలో వాళ్ళ అదృష్టాన్ని ఓటర్లు డిసైడ్ చేయబోతున్నారు. త్రిపురలో 2 స్థానాలు ఉండగా వెస్ట్ త్రిపుర నుంచి మాజీ సీఎం విప్లవ్ కుమార్ దేవ్, అట్లాగే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు నుంచి తమిళ సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళ జాతకాలు కూడా ఈరోజు మనకి తేలిపోతున్నాయి. ఓటర్లు డిసైడ్ చేయబోతున్నారు. ఇక దేశంలో తొలి విడత పోలింగ్ సంబంధించి ఎక్కడెక్కడ పోలింగ్ ఇప్పటి వరకు ఎట్లా కొనసాగింది, ముఖ్యంగా మన పక్కనే ఉన్న పొరుగునే ఉన్న తమిళనాడులో మొత్తం 39 పార్లమెంట్ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఓటింగ్ సరళి ఎట్లా ఉంది, ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా అపార్ట్ ఫ్రమ్ తమిళనాడు మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ఎలా ఉంది డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, గుడ్ మార్నింగ్. సో దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా కొనసాగుతోంది ఓటింగ్? గుడ్ మార్నింగ్. నేను ఉత్తరప్రదేశ్లో ఈ ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ జరుపుకుంటున్న 8 నియోజకవర్గాల్లో ఒకటైన సహరన్పూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న దేవ్బంద్లో ఉన్నాను. ఇంతకుముందు ముజఫర్నగర్లో ఉదయం 7 గంటలకి 8 గంటలకు ఆ నియోజకవర్గం పరిధిలోని రూరల్, అర్బన్ 2 ప్రాంతాలను కూడా కవర్ చేసి ప్రస్తుతం ఈ సహరన్పూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాను. సో ఓవరాల్గా పోలింగ్ అయితే ప్రశాంతంగానే సాగుతోంది. ఎక్కడా కూడా ఇప్పటిదాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కాకపోతే ఉత్తరప్రదేశ్లోనే అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలు, అంటే గత హిస్టరీని బట్టి చూస్తుంటే కనుక ఎక్కువ ఘర్షణలు, అల్లర్లు జరిగిన ప్రాంతాలు ఇవి. 2013లో ముజఫర్నగర్ అల్లర్ల సంగతి మనకు తెలిసిందే. సో అటువంటి ప్రాంతం కాబట్టి ఈ భద్రతాపరంగా ఎన్నికల సిబ్బంది భారీగానే ఏర్పాట్లు చేశారు. అలాగే ఎన్నికల్లో అవకతవకలు ఏవి చోటు చేసుకోకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి, ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు 50% పోలింగ్ బూత్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లను కూడా చేశారు. సో దట్ ఎక్కడ కూడా రిగ్గింగ్ కానీ ఇతరత్ర అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అధికారులు ఈ తరహా ఏర్పాట్లు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఇకపోతే ఇక్కడ రాజకీయ సమీకరణాలను బట్టి చూసుకుంటే 2019కి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. 2019లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆర్ఎల్డి ఈ 3 పార్టీలు సంయుక్తంగా కలిసి పోటీ చేశాయి. ఆ నేపథ్యంలో ఈ సహరన్పూర్ నియోజకవర్గాన్ని అప్పుడు పొత్తుల్లో భాగంగా బీఎస్పీ తీసుకుంది, బీఎస్పీ గెలుపొందింది కూడా. అయితే ఆ బీఎస్పీ ఈసారి విడిగా పోటీ చేస్తోంది. సమాజ్వాదీ విపక్ష ఇండియా కూటమిలో భాగంగా ఉంది. అలాగే ఆర్ఎల్డి మొన్నటిదాకా విపక్ష కూటమిలో ఉండి ఇప్పుడు మళ్ళీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలోకి చేరింది. సో ఈ రకంగా రాజకీయ సమీకరణాలను కూడా పూర్తిగా సమూలంగా మారిపోయాయి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. 2014లో గెలుపొందిన వ్యక్తికే, రాఘవ్ లఖన్పాల్కే ఈసారి బీజేపీ మళ్ళీ ఇక్కడ టికెట్ ఇచ్చింది. 2019లో ఆయన ఓడిపోయారు. కొద్ది తేడాతోటి ఆయన ఉమ్మడి బీఎస్పీ అభ్యర్థి మీద ఆయన ఓడిపోయారు. సో ఈసారి మళ్ళీ ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాకపోతే ఈసారి బీఎస్పీ సిట్టింగ్ ఎంపీ ఆయన సమాజ్వాదీ పార్టీలో చేరారు, హజీ ఫజీలుర్ రెహమాన్. సమాజ్వాదీ ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదు. పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్కి ఇచ్చింది. సో కాంగ్రెస్ తరఫున మరొక అభ్యర్థి ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. దాంతో ఇప్పుడు ఆ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఫజలుర్ రెహమాన్ ఇక్కడి నుంచి పోటీ చేయకుండా అయిపోయింది. సో ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీజేపీ, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కూడా మాజిద్ అలీ అనే ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది. కాబట్టి ఒక ట్రయాంగులర్ ఫైట్ ఉంది. ఈ నియోజకవర్గంలో 6 లక్షల మంది వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. మనం ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి ఆ ఓటర్లే కనిపిస్తూ ఉన్నారు. అలాగే 3.5 లక్షల మంది దళితులు కూడా ఉన్నారు.
అంటే ఈ సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకున్నా సరే ఇది ఒక టఫ్ ఫైట్ నిచ్చే నియోజకవర్గంగానే మనం ఇంకో విషయం చెప్పండి, యూపీ విషయానికి వచ్చేసరికి గత రెండు ఎన్నికల్లో 2014 కావచ్చు 2019 కావచ్చు బీజేపీకి అత్యధిక సీట్లు తీసుకొచ్చిన రాష్ట్రంలో యూపీ ఒకటి. సో ఈసారి ఎలా ఉండబోతుంది, 2024 ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 2014తో పోలిస్తే దాదాపు 10 సీట్లు తగ్గినాయి 2019లో. ఈసారి ఆ కొరతలు అంటే 2014 రికార్డుని మళ్ళీ బద్దలు కొడతామని చెప్పి యూపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ చుట్టూ అక్కడ రాజకీయాలు తిరుగుతున్నాయి. సో ఆయన లీడర్షిప్ పై కూడా ఓవరాల్గా బీజేపీ పెద్ద ఆశలు పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది బీజేపీ పరిస్థితి? ఎగ్జాక్ట్లీ 2014కి 2019కి వచ్చేసరికి రాష్ట్రంలో సమీకరణాలు కూడా అలాగే మారాయి. 2019లో ఇందాక చెప్పినట్టుగా 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల బీజేపీ ఆధిపత్యానికి కొంత గండిపడిన మాట వాస్తవమే. మొత్తం 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ని పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు బీజేపీ కేవలం 62 మాత్రమే గెలుపొందింది. దాని మిత్రపక్షం అప్నాదల్ మరొక 2 స్థానాలు గెలుపొందింది. మిగతా 16 ఇతర పార్టీలు, అందులో 15 ఎస్పీ బీఎస్పీతో కూడిన కూటమి, అంటే సమాజ్వాదీ 10 స్థానాలు, సమాజ్వాదీ 5 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ 10 స్థానాల్లో గెలుపొందగా ఒకే ఒక్కటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలుపొందారు. రాహుల్ గాంధీ కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మాట దృశ్యాలను మనం చూసాం. అయితే అప్పుడు బీజేపీ ఆధిపత్యానికి ఎక్కడైతే గడ్డి కొట్టిన ప్రాంతాలు ఉన్నాయో అందులోనే ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ 8 నియోజకవర్గాల్లో 5 చోట్ల బీజేపీ ఓటమి పాలైంది. గెలుపొందిన ముజఫర్నగర్ కూడా స్వల్ప ఆధిక్యంతో కేవలం 6500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగలిగింది. అంటే ఇక్కడ ఆ కూటమి ప్రభావం, ఎందుకంటే సమాజ్వాదీ అయినా బహుజన్ సమాజ్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలు, అలాగే ఆర్ఎల్డి ఈ పశ్చిమ యూపీలో ఎక్కడైతే జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఆర్ఎల్డికి గట్టి పట్టుంది. లాస్ట్ టైం వాళ్ళు పొత్తుల్లో భాగంగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవకపోయినప్పటికీ ఆ ఓటు బ్యాంకు ఇక్కడ బీఎస్పీ అభ్యర్థుల్ని సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల్ని గెలిచేలా చేయడంలో చాలా కీలకంగా మారింది. కానీ ఈసారి ఆ 3 పార్టీలు స్ప్లిట్ అయిపోయాయి. బీఎస్పీ ఒంటరి పోరాటం చేస్తుంది, సమాజ్వాదీ విపక్ష కూటమిలోకి వెళ్ళింది, ఆర్ఎల్డీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది. కాబట్టి అప్పటి ఆ బలాబలాలు ఆ సమీకరణాలన్నీ కూడా ఈసారి మారాయి. కాబట్టి బీజేపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. దానికి తోడు తమ వాగ్దానం అయోధ్యలో రామమందిర నిర్మాణం, దాన్ని పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన సానుకూల ప్రభావం కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. దానికి తోడు ఈ మారిన రాజకీయ సమీకరణాలు, పొత్తులు ఇవన్నీ కూడా తమకు అడ్వాంటేజ్గా మారవచ్చన్న ఆశాభావంతో ఉంది. కాకపోతే ఈ వెస్ట్రన్ యూపీ అత్యంత కీలకం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ సోషల్ ఈక్వేషన్స్ కాంబినేషన్ చూసుకున్నా సరే ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. 6 lakh పాపులేషన్ ముస్లిమ్స్ ఉన్నారు, 3.5 lakh పాపులేషన్ దళిత్ జనాభా ఉన్నారు. సో ఈ 2 వర్గాల్లో బీజేపీకి అంత పట్టు ఉండదు. ఈ ముస్లిమేతర దళితేతర సామాజిక వర్గాల నుంచే ఓట్స్ అన్నిటినీ కూడా క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే బీజేపీ గెలుపొందే అవకాశం ఉంది. కాకపోతే గత చరిత్ర చూసుకుంటే 2014లో ఇక్కడ బీజేపీ గెలుపొందింది. ఒక సహరన్పూర్ అనే కాదు, ఈ 8 నియోజకవర్గాలు కైరానా, సహరన్పూర్, అలాగే ముజఫర్నగర్, నగీనా, దాంతోపాటుగా మొరాదాబాద్, రాంపూర్, పీలీభీత్ ఇవన్నీ నియోజకవర్గాలు, బిజ్నోర్, ఈ 8 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. లాస్ట్ టైం ఈ 8లో 5 బీజేపీయేతర పార్టీలు అంటే సమాజ్వాదీ 2, బీఎస్పీ 3 గెలుపొందాయి. కేవలం 3 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. ఈసారి ఇక్కడ వీలైన ఎక్కువ స్థానాల్లో గెలుపొంది ఆ వేవ్ని మిగతా నియోజకవర్గాలు కూడా, ఎందుకంటే యూపీ మొత్తం ఆల్ 7 ఫేజెస్లో ఉంది. ఫస్ట్ ఫేజ్లో 8, ఆ తర్వాత ఫేజ్లో మిగతా అన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రభావం మిగతా ఫేజ్ల మీద కూడా పడుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్లో తమకి ఛాలెంజింగ్గా ఉన్న ఈ 8 నియోజకవర్గాల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కమల్నాథులు ఉన్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు సాగించారు. ప్రచార పర్వం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరిగింది. తమకున్న లోటుపాట్లన్నింటినీ విశ్లేషించుకుని వాటిని అధిగమించే ప్రయత్నం కూడా బీజేపీ చేసింది. యూపీలో ప్రజెంట్ సిచ్యువేషన్ అది బీజేపీ గత ఎన్నికలతో పోల్చితే గత ఎన్నికల్లో మొత్తం 62+1 అప్నాదల్తో కలిపి 63 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఏవైతే 63ని మించి ముఖ్యంగా 400 టార్గెట్ ఎప్పుడైతే పెట్టుకుందో యూపీ నుంచి మెజార్టీ సీట్లు మరోసారి కొలగొట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి ఆ పార్టీ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందన్నది రాబోయే ఎన్నికల్లోనే. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న తొలి విడత జరుగుతున్న 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు ఎటు తీర్పు ఇవ్వాలని కూడా మనకి ఈ సాయంత్రానికి ఓ రకంగా ఓటర్ల తీర్పు నిక్షిప్తం కానుంది. తర్వాత జూన్ 4కి మనకి పూర్తి రిజల్ట్ రానుంది. సో ఓవరాల్గా యూపీలో పరిస్థితి. తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో మొత్తం 39 పార్లమెంట్ స్థానాలు. సో 39 పార్లమెంటు స్థానాన్ని ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి
బీజేపీ అంటే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ వేరే పార్టీతో పొత్తుల కోసం ఎదురు చూస్తూ ఉండేది. అలాంటి బీజేపీ తనకు తానుగానే ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంది. మరీ ముఖ్యంగా అటు మోదీ కావచ్చు, అట్లాగే అమిత్ షా కావచ్చు, తమిళనాడుపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. గతంలో సౌత్లో ఎక్కడైతే యూపీ అంటే మిగతా నార్త్ ప్లేస్లో బీజేపీ మంచి సీట్లు వచ్చి సౌత్లో చాలా తక్కువ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ 10 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీ కారణంగా ఏమైనా సీట్లు తగ్గితే అది సౌత్ నుంచి ఫిల్ చేసుకోవాలన్న కారణంతో పూర్తిగా సౌత్పై ఎక్కువ దృష్టి పెట్టారు బీజేపీ నేతలు. సో మోదీ కూడా ఇప్పటికే చాలాసార్లు సుమారు 4 కన్నా ఎక్కువ సార్లు తమిళనాడు పర్యటించారు. సో ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్ ఎలా ఉండబోతుంది, అట్లాగే ప్రస్తుతం పోలింగ్ సరళి ఎలా ఉంది? తాజాగా అన్నామలై మనకి బీజేపీ నేత మాట్లాడుతూ ఆయన ఒక సవాల్ కూడా చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తాను, రాజకీయాల నుంచి వైదొలుగుతానని. సో ఇంత సవాళ్ళ పాలిటిక్స్ నడుస్తున్నాయి తమిళనాడులో, డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ. సో ఈ నేపథ్యంలో తమిళనాడు ముక్కోణ పోటీ జరుగుతోంది. అది ఎలా ఉంది, పోలింగ్ ఎలా ఉంది, తమిళనాడు నేతలు ఏమంటున్నారు ఈ పోలింగ్పై, ఇప్పటివరకు జరుగుతున్న పోలింగ్ సరళిపై, అట్లాగే జనం ఏమనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ తెలుసుకునేందుకు మా ప్రతినిధి మురళితో ఒకసారి మాట్లాడదాం. మురళి, గుడ్ మార్నింగ్. సో ఎలా ఉంది తమిళనాడులో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఒకేసారి 39 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పోలింగ్ జరుగుతోంది ఈరోజు. సో ఓటర్లు నాడి ఎట్లా ఉంది ప్రస్తుతానికి? ఇక్కడ మనం ఇప్పటి వరకు చూస్తే తమిళనాడులో ఏడీఎంకే లేదంటే డిఎంకే ఈ 2 పార్టీలు తప్ప వేరే పార్టీలకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కానీ వేరే కూటమి ఏర్పాటైనా కూడా వాళ్ళని ఆదరించినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అయితే ఈసారి ఫస్ట్ టైం బీజేపీ, సో గతంలో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ అలాగే బీజేపీ 2 కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ద్రవిడవాద పార్టీలు అయినటువంటి డిఎంకే, ఏడీఎంకే తోటే జత కట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లను మాత్రమే పోటీ చేసేటువంటి పరిస్థితి. సో మనం 2019 ఎన్నికల్లో చూసినా కూడా బీజేపీ ఏడీఎంకేతో పొత్తులో ఉంది. ఏడీఎంకే ఇచ్చినటువంటి 6 స్థానాల్లో పోటీ చేసింది, 1 స్థానంలో కూడా గెలవలేకపోయింది. సో అలాంటి పరిస్థితి నుంచి ఈసారి ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఆ కూటమిని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో కూడా ఏడీఎంకే విడిగా పోటీ చేస్తే ఏడీఎంకే కూటమి సపరేట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏడీఎంకేలో చీలిక వర్గమైనటువంటి పన్నీర్ సెల్వం వర్గాన్ని, మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాన్ని తమ కూటమిలోకి తెచ్చుకోగలిగింది. బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఆయన ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందని నమ్ముతూ, దీంతో పాటు పిఎంకే ఇక్కడ కీలకమైనటువంటి ఏడీపీ డిఎంకే తర్వాత కొంత బలమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది పిఎంకే మాత్రమే. గతంలో డిఎంకే కూటమితో కానీ లేదా ఇతర పార్టీలతో కూటమితో పోటీ చేసినప్పుడు 30 నుంచి 40 స్థానాల్లో కూడా గెలిచినటువంటి పరిస్థితి పిఎంకేకు ఉంది. అలాంటి పార్టీని బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ ఆ పార్టీని కూడా కలుపుకుంది. సో ఇక నటుడు శరత్ కుమార్ కు సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ ఉండేది, సమత్వల్ మక్కల్ కచ్చిన, ఆ ఎస్ఎంకేను కూడా బీజేపీలో విలీనం చేసుకుంది. ఇక దీంతో పాటు ఎస్ఆర్ఎం విద్యా సంస్థలు తెలుసు మనకు, చాలా ముఖ్యమైనటువంటి విద్యా సంస్థ. సో ఆ అధినేత కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది, ఐజేకే, ఇండియన్ జననాయక కచ్చిన. సో ఆ పార్టీని కూడా విలీనం చేసుకుని ఆ పార్టీకి కూడా ఒక సీట్ కేటాయించింది. సో ఇలా సామాజిక వర్గాల వారీగా అలాగే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారిని కూడా టార్గెట్ చేస్తూ తమ కూటమిలోకి తీసుకురావడమే కాకుండా అత్యధిక స్థానాల్లో బీజేపీ ఈసారి పోటీ చేస్తోంది. సో ఏడీఎంకి జయలలిత మరణం తర్వాత కొంత ప్రాధాన్యత అయితే తగ్గినటువంటి పరిస్థితి, అందులోనూ చీలిక వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఆల్టర్నేట్ గా మనం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ ఒక కూటమిని ఏర్పాటు చేసింది. అందులోనూ అన్నామలై, బీజేపీ చీఫ్ గా అన్నామలై వచ్చిన తర్వాత మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. సో పార్టీని బలోపేతం చేయడంలో, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యారు. సో ఇదే తమకు కలిసి వస్తుందని నమ్ముతోంది బీజేపీ. సో ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నంత మాత్రాన మనం అత్యధిక స్థానాలు గెలుపొందడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే 2019లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏడీఎంకే అధికారంలో ఉంది. ఏడీఎంకే అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి డిఎంకే 39 స్థానాల్లో 38 స్థానాలు గెలుచుకోగలిగింది. సో ఇప్పుడు కూడా అధికారంలో డిఎంకే ఉన్నప్పటికీ మెజారిటీ స్థానాలు మనం గెలుచుకోవచ్చు అన్నటువంటి ధీమాలో బీజేపీ ఉంది. సో అందులో భాగంగానే గట్టి పోటీలు ఇచ్చేటువంటి అభ్యర్థులను రంగంలోకి దించింది. త్రిముఖ పోరులో తమకు కలిసి వస్తుందని నమ్ముతుంది. మెజారిటీ స్థానాలు డిఎంకేకి వచ్చినా ఆ తర్వాత 2వ స్థానంలో అయినా కనీసం బీజేపీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గట్టిగా ఈసారి ప్రయత్నిస్తోంది. సో పోలింగ్ అయితే ఉదయం నుంచి 7 గంటల నుంచే మొదలైంది. కొన్ని చోట్ల సాధారణంగానే ఉన్నట్టుగానే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. సో సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి 181 ప్రాంతాల్లో భద్రత అనేది ఎక్కువగా కట్టుదిట్టం చేశారు. ఎంత భద్రత కట్టుదిట్టం చేసినా అక్కడక్కడ కొన్ని ఘర్షణలు అయితే మాత్రం ఉదయం తలెత్తినటువంటి పరిస్థితి. అదనపు బలగాలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి.